తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ వెరీ ఫెంటాస్టిక్. ఎందుకని? ఆయన అన్ని విధాలుగా చేస్తాడు. హ్మ్. హైడ్రా అనేది ఒక కొత్త పరిపాలన. దానివల్ల చాలా మందికి న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. కానీ 100% అయితే న్యాయం జరుగుతుంది పేద ప్రజలకు కూడా అందరికి. ఆ! ఎందుకంటే ఆ చెరువులన్నీ మూసుకుపోయినాయి. ఆ! హైదరాబాద్ కు పేరు ఇంతకుముందు ఏమని ఉండే, లేక్ హైదరాబాద్ అని ఉండే. హ్మ్. ఇప్పుడు లేక్ పోయి ఇప్పుడు హైదరాబాద్ అని వచ్చింది. అది ఆ లేక్ అనేది బెటర్. రేవంత్ పరిపాలన ఇస్ వెరీ గుడ్, వెరీ అంటే నైస్. జీహెచ్ఎంసీలో కూడా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? జరగచ్చు, జరగకపోవచ్చు. దానికి మనం చెప్పలేము కదా. ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు ఆయన ఎక్కి సంవత్సరం అయింది కదా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు ఏం జరుగుతుందో అనేది మనం చెప్పలేము. సో ఇప్పుడు మనకి కేసీఆర్ ప్రభుత్వం చూసారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నారు. ఈయన సంవత్సరం పరిపాలన, ఆయన 10 ఏళ్ల పరిపాలన. వీళ్ళ పరిపాలనలో తేడా అంటే ఏం చెప్తారు మీరు? 10 ఏళ్ళ పరిపాలనలో చూస్తే సంవత్సరం పరిపాలన ఎటు సరిపోదు కదా. ఇంకా చాలా టైం ఉంది. చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులన్నీ తీర్చాలంటే చాలా టైం పడుతుంది. పిల్లలకు స్కాలర్షిప్ కూడా ఇవ్వలేదు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇవ్వబోతున్నారు. దానికి చాలా హ్యాండ్స్ అప్ అని చెప్పాలి. థ్యాంక్ యూ.